బ్రేకింగ్ చేస్తున్నాము. అరికపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. పీఏసీ చైర్మన్ ఎన్నికే చెల్లదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. చైర్మన్ నియామకం ఎలక్షన్ ప్రకారం కాదు, సెలక్షన్ ప్రకారం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. ఆది నుంచి కూడా పీఏసీ పదవి ప్రతిపక్షంకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఇది అప్రజాస్వామిక ఎన్నిక అంటూ కూడా వాళ్ళంతా మండిపడ్డారు. తాము అడిగిన ప్రశ్నలకు స్పీకర్ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, ప్రస్తుతం చూస్తున్నాము అరికపూడి గాంధీ అధ్యక్షతన జరిగిన పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ వాకౌట్ చేస్తుంది. సో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఈ ఎన్నికే చెల్లదంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్తూ ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? ఎస్ మౌనిష, ప్రధానంగా పీఏసీ సమావేశం అంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ సంబంధించిన చైర్మన్ ఎంపిక విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి చెల్లి కూడా ఆరోపణలు చేస్తుంది. ప్రతిపక్ష సంబంధించిన పార్టీ నేతకే ఇవ్వాలని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రతిపక్ష నాయకుడు ఎవరి పేరైతే సూచిస్తారో వారి పేరు కాకుండా అరికపూడి గాంధీని ఎట్లా సూచించారని కూడా బీఆర్ఎస్ పార్టీ మొదటి చెల్లి కూడా ఉద్యమం చేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు పీఏసీ సమావేశం కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా అరికపూడి గాంధీ సంబంధించినటువంటి ఆ చైర్మన్ సంబంధించిన ఎంపిక అన్నది ప్రజాస్వామ్యబద్ధంగా కాలేదు, అప్రజాస్వామికంగా జరిగింది. అది ఎలక్షన్ కాకుండా సెలక్షన్ ప్రకారంగా జరిగిందని కూడా వాళ్ళు ఆరోపించడం జరిగింది. అంతేకాకుండా స్పీకర్కు ఈ విషయం పైన అంటే ప్రతిపక్ష నాయకులైనటువంటి కేసీఆర్ ఒక 5 పేర్లు ఇవ్వడం జరిగింది. అందులో హరీష్ రావు పేరు, వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఎల్ రమణ, ఈ 5 పేర్లు ఇస్తే ఈ 5 పేర్లు కాకుండా అరికపూడి గాంధీ పేర్లు ఎట్లా ప్రపోజల్ చేస్తారని కూడా ప్రశ్నించడం జరిగింది. దీనిపైన స్పీకర్ ఎటువంటి సమాధానం చెప్పలేదు. స్పీకర్ చెప్పే మాటలన్నిటి కూడా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతున్నారు. ఇదంతా ప్రొసీడింగ్ ప్రకారంగా స్పీకర్ యొక్క విశేషణ అధికారుల ప్రకారమే మేము తీసుకున్నామని కూడా ఆయన సమాధానం చెప్పడంతో వాళ్ళు ప్రభుత్వం యొక్క తీరుపైన అదేవిధంగా ఈ యొక్క కమిటీ యొక్క తీరుపైన కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటికి రావడం జరిగింది, వాకౌట్ చేయడం జరిగింది. సో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి 2014లో కూడా కాంగ్రెస్ పార్టీకి పీఏసీ సమావేశం అంటే ప్రతిపక్ష సంబంధించిన వారికి ఇవ్వడం జరిగింది. 2019కి వచ్చేసరికి అప్పుడు లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి ఆ ఎంఐఎంకి ఇవ్వడం జరిగింది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీ సూచించిన మేరకు పీఏసీ యొక్క చైర్మన్గా కేసీ వేణుగోపాల్ ఉన్న విషయం ఉంది. సో ప్రతిపక్ష నాయకులకు ఇవ్వాలన్నది ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇది సాంప్రదాయంగా కొనసాగుతున్న నేపథ్యంలో వారికి కాకుండా పార్టీ మారినటువంటి అరికపూడి గాంధీకి ఏ విధంగా ఇస్తారని కూడా ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. సో అక్కడ నుండి సమాధానం రాకపోవడంతో వాళ్ళు వాకౌట్ చేసినట్టుగా చెప్తున్నారు. సో అనేకమైనటువంటి విషయాల పైన కూడా గతంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష నాయకులకు ఈ పీఏసీ చైర్మన్ ఇవ్వడం ద్వారా పబ్లిక్ అకౌంట్ కమిటీ పైన కూడా జవాబుదారితనం ఉంటుంది. ఒక డెమోక్రాటిక్గా సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రతి శాఖ సంబంధించిన ప్రతి పదు పైన కూడా ఆ ప్రతిపక్ష సంబంధించిన వాళ్ళే కనుక చైర్మన్ ఉంటే ఒక ప్రతి డబ్బుకు కూడా వాళ్ళు జవాబుదారిత ఉంటారు. ఏ విధంగా ఖర్చు పెట్టారు, ఆయా శాఖల పనితీరు పైన కూడా ఇటు కాగ్ సంబంధించిన నివేదికల పైన కూడా పూర్తి స్థాయిలో వారు ప్రతిపక్ష సంబంధించిన నేతలైతేనే డెమోక్రాటిక్గా ఇది మంచి సాంప్రదాయం ఉంటుంది. కేంద్రంలో కూడా అదే తరహా కొనసాగుతూ ఉంది. రాష్ట్రంలో కూడా 2014 నుంచి 18 వరకు కూడా మేము అదే కొనసాగించాము. ఆ తర్వాత బీఆర్ఎస్ అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్లో విలీనమైన తర్వాత సింగిల్ లార్జెస్ట్గా ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి మేము పీఏసీ పదవి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు లార్జెస్ట్గా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినట్టు బీఆర్ఎస్ పార్టీ నేతలు కాకుండా పార్టీ మారిన వాళ్ళకి ఏ విధంగా ఇస్తారో అది కూడా బీఆర్ఎస్ ఎల్పీ సంబంధించినటువంటి నేత సూచించిన పేర్లు కాకుండా ప్రభుత్వం కావాలనేటువంటి అరికపూడి గాంధీని ఏ విధంగా ప్రపోజ్ చేస్తారని కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. ఈ యొక్క ఎన్నిక పైన అదేవిధంగా దీని యొక్క పని విధానం పైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యులు అయితే పీఏసీ సమావేశం నుంచి వాకౌట్ చేయడం జరిగింది. ఇందులో ఎల్ రమణ, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ వీళ్ళందరూ కూడా వాకౌట్ చేయడం జరిగింది. మిగతా సంబంధించిన సభ్యులంతా పీఏసీ సమావేశం కొనసాగుతోంది. సో గత సాంప్రదాయాలకు విషయాలు కానీ లేకుంటే అసెంబ్లీ ప్రొసీడింగ్ సంబంధించిన విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి స్పీకర్ సంబంధించినటువంటి వ్యవహారం కానీ లేకపోతే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వ్యవహరించినటువంటి తీరుపైన అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే పీఏసీ సమావేశం నుంచి కూడా వాకౌట్ చేయడం జరిగింది. మౌనిషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాదిక్.